జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మరో 23 మంది మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. 17 మంది కొత్త వారితో పాటు 3 మహిళలు, బీసీలకు 8, ఎస్సీలకు 2, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, వైశ్యుల నుండి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. చంద్రబాబు క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉండడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు క్యాబినెట్లో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు దక్కాయి. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి 4 పదవులు దక్కాయి. కాపుల్లో పొంగునూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, దుర్గేష్ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పయ్యాపుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్కు రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం దక్కింది. ఎస్సీ కోటాలో డోల బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరపున టీజీ భరత్కు క్యాబినెట్లో స్థానాలు దక్కాయి. మొత్తం 24 మంది మంత్రులు జాబితాలో ఉన్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగునూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ముండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.